సముద్ర మమ్మల్ని వదిలే, నీకు పుణ్యం ఉంటుంది. రారా, పదండి. లిల్లీ, ఏంటమ్మా, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు? రా. అన్నయ్య, అది ఏంటి లిల్లీ, చెప్పు. అన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలని నేనెంతో ట్రై చేస్తున్నాను. రాత్రి కూడా నీకు ఆ విషయం చెప్పాలని నీ దగ్గరకు వచ్చాను, కానీ నువ్వు హ్యాపీ మూడ్లో ఉన్నావని చెప్పలేదన్నయ్య. ఏంటో అది చెప్పు. తర్వాత చెప్తానన్నయ్య. లిల్లీ, చెప్పు, ఏంటి? వద్దులే అన్నయ్య, నువ్వు బిజీగా ఉన్నావు కదా. బిజీగా ఏం లేను, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఏం జరిగిందో చెప్పు. అది అన్నయ్య. చెప్పరా అన్నయ్య, ఆ అభి. లిల్లీ, ఏంటి లిల్లీ? అభి ఏం చేశాడు చెప్పు లిల్లీ. శామ్, నువ్వుండు. లిల్లీ, టెన్షన్ పడకుండా కూల్గా ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య, అభి. లిల్లీ, ఏడకు, ఏమీ కాదు. ఏం జరిగిందో చెప్పు, నేనున్నాను కదా. ఆ అభి మళ్ళీ కలిశాడన్నయ్య. ఎక్కడ? నేను కాలేజ్కి వెళ్తుంటే దారిలో ఒక చోటుకొచ్చి నీతో మాట్లాడాలి లిల్లీ అంటూ గోల చేశాడు. నేను తన నుంచి తప్పించుకుని పారిపోవడానికి చాలా ట్రై చేశాను అన్నయ్య, కానీ నేనేం చేయను లిల్లీ అంటూ తను ఏదేదో మాట్లాడుతుండగా నేను వెళ్ళిపోవాలి అని చూస్తే తను నా చేయి పట్టుకుని నన్ను వెళ్ళనివ్వలేదన్నయ్య. తర్వాత అంతలో రోడ్డు మీద కొంతమంది చూసి అభి నిన్ను అల్లరి పడుతున్నాడని తనని పట్టుకోబోయారు. అభి వాళ్ళని చూసి భయపడి పారిపోయాడు. అభి మళ్ళీ అలా రావడం నాకు చాలా భయంగా ఉందన్నయ్య. చంద్ర, శ్రీనివాస్ గారు, ఇంకా వాడిని అసలు వదలకూడదు. పదండి, వాడెక్కడున్నా వెతికి పట్టుకుందాం. వద్దు సూర్య. వద్దంటూ వాడిని అలాగే వదిలేస్తే? చంద్ర, ఇలాంటి విషయాల్లో ఆవేశం పనికిరాదు. ఇక వాడి అంతు చూడాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. అవును సూర్య, మీరు వెళ్ళండి. పద్మవదన, నువ్వు కూడా వాళ్ళని రెచ్చగొడతావేంటి? అంటే వాడిని అలా వదిలేయమంటావా? అలా చేస్తే లిల్లీకి ట్రబుల్ ఇస్తూనే ఉంటాడు సిస్టర్. సూర్య, నేను చెప్పేది కాస్త విను. శామ్, వాడి విషయంలో ఇంకా సహనం పాటిస్తే. ప్లీజ్ లెట్ మీ స్పీక్ సూర్య. హాబీ విషయం అంత పెద్ద ఇష్యూ జరిగి పోలీస్ కస్టడీకి వెళ్లి కోర్టు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వచ్చాక కూడా వాడు మన లిల్లీని మళ్ళీ కలిశాడంటే దాని వెనక ఏదో మిస్టరీ ఉండుంటుంది. ఐ మీన్, వాడు మన లిల్లీతో ఏదో చెప్పాలనుకుని ఉంటాడు. అభి అసలు ఎందుకు ఇలా చేశాడో లిల్లీకి చెప్పాలనుకున్నాడేమో. అదే శామ్, వాడిని పట్టుకున్న 4 తంతే ఆ విషయం ఏదో మనకే చెప్తాడు కదా. ఇలాంటి మ్యాటర్స్ భయపెడితేనో కొడితేనో బయటికి రావు సూర్య. వాడు చెప్పాలనుకున్నది లిల్లీ అడిగితేనే కరెక్ట్ గా చెప్పగలడని నా ఆలోచన. అలాగని మనం సైలెంట్ గా ఉంటాం లిల్లీకి మంచిది కాదు. లిల్లీ రోజు కాలేజ్కి వెళ్తుంది, మళ్ళీ వాళ్ళు లిల్లీని కలిసి ఏదైనా చేస్తే? అలా చేసేవాడే అయితే అప్పుడే ఏదో ఒకటి చేసేవాడు కదా. అది కాదు సముద్రం. ఒక్క క్షణం. లిల్లీ, అభి నీతో రూడ్ గా మాట్లాడా, రిక్వెస్టింగ్ గా మాట్లాడా? రిక్వెస్ట్ గానే మాట్లాడి నేను తప్పు చేశాను, నేను చెప్పేది పూర్తిగా విను లిల్లీ అన్నాడు. విన్నావు కదా సూర్య, ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలో, ఎలా మూవ్ అయితే బెటర్ గా ఉంటుందో నువ్వే ఆలోచించు. అవును సూర్య, శాంబదిన చెప్పింది కూడా కరెక్ట్ గానే ఉంది. సూర్య ప్లీజ్, ఆ అభి ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడేమో. ఆ వేలో ఒకసారి నువ్వు కూడా కూల్ గా థింక్ చేయి. అలా అయితే లిల్లీని కాలేజీకి పంపించడం మంచిది కాదేమో అన్నయ్య. అమ్మో, ఇంకా కాలేజీకి పంపించడమా? అస్సలు వద్దు. ఓకే లిల్లీ, ఆ అభిగాడు మళ్ళీ నిన్ను ఏదో రకంగా కలిసి నీకేదని చెప్పడానికి ట్రై చేస్తే వెంటనే మాకు చెప్పు. అలాగే అన్నయ్య. వాడి విషయంలో నువ్వు ఇంకేం భయపడకు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. నువ్వు ధైర్యంగా ఉండు. సముద్ర,
నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎనీవేస్, నువ్వు నన్ను నమ్ముతున్నావు, అది చాలు నాకు. ఓకే, నువ్వు ధైర్యంగా ఉండు. దీని కంటపడితే డేంజర్. ఓకే బాయ్. అత్యవసరంగా రమ్మన్నా? ఏంటి అమెరికా పాప? ఓహో, మొన్న నేను చేసిన సహాయానికి $1 ఇద్దామనే. సాటిస్ఫైడా ఇది ఇవ్వడానికే? సరే సరే సరే. ఆగు. ఏంటి నాట్ సాటిస్ఫైడా? ఓహో, రెండో చంపుంది కదా. సరే కానీ 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 షట్ అప్ అండ్ లిసన్ టు మీ. చెప్పు. సమంతకు డైలీ ఒక బర్త్డే గిఫ్ట్ వస్తుందంట. 7 days అలా వస్తాయట. అవునా? బాగుంది 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 బాగుంది. పుట్టినరోజు వారోత్సవాలు అనమాట. జనరల్ గా మా పాత రోజుల్లో పెళ్లిళ్ళు వారం 10 రోజులు చేసేవాళ్ళు కానీ పుట్టినరోజులు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వెరైటీగా పుట్టినరోజులు కూడా చేసుకుంటున్నారనమాట. బాగుంది బాగుంది బాగుంది. సరే గాని ఇప్పుడు ఈ విషయం నాతో ఎందుకు చెప్తున్నట్టు? సమంతకు ఆ గిఫ్ట్లు ఎవరిస్తున్నారో అసలు తెలియట్లేదు. సో ఆ మనిషి ఎవరు నువ్వు కనిపెట్టాలి. ఓ సింతేనా? దీనికా నన్ను పిలిచింది? సరే 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 సరే. నేను సీరియస్ గా చెప్తున్నాను. చూడు అమెరికా పాప, ఇలాంటి వాటి కోసం నన్ను వాడుకోవడం అస్సలు బాలేదు. అమెరికా పాప చూడు, ఆడుకోవడానికి పిలిచి వాడుకోవడం ఒక పద్ధతి, వాడుకోవడానికి పిలిచి ఆడుకోవడం ఇంకో పద్ధతి. వాడుకోవటం సరిగా తెలియకుండానే వాడుకోవటం ఎలా ఉంటుందో తెలుసా? వంట రాని వాడి చేత వంట చేయించుకుని తింటే ఎంత చండాలంగా ఉంటుందో అంత చండాలంగా ఉంటుంది. వాడుకో, నేను వద్దంటలా. కాకపోతే నా వాడకం విలువ పెంచేలా వాడుకో. కాబట్టి నన్ను వాడుకుంటే దానికి ఒక వాల్యూ ఉండాలి, అలాగే లాభం కూడా ఉండాలి. ఈ స్కామ్కి ఎవరు బహుమతులు ఇస్తున్నారో కనుక్కుని నువ్వు పొందే లాభం ఏంటి, అందులో నాకొచ్చే వాటా ఏంటి? మరి లేకపోతే ఏంటి అమెరికా పాప? ఒక పక్క జయంతికి నీ మీద నీ కదలికల మీద అనుమానం వచ్చిందని చెప్పాను కదా. ఆ అనుమానం కొట్టిపారేయడానికి ఏం చెయ్యాలి, ఏ పద్ధతిలో ఆలోచిస్తే బాగుంటది, ఇలాంటివి ఆలోచించాల్సింది పోయి ఏంటి పాప ఇది? పిల్ల చేష్టలంటే ఈటినే అంటారు. లెక్చర్లు ఇవ్వడం కాదు నీ డ్యూటీ. హలో, నా డ్యూటీ నేను కరెక్ట్ గానే చేస్తున్నాను కాబట్టే జయంతికి మాయ మాటలు చెప్పి నీ మీద తనకి అనుమానం రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాను. లేకపోతే నువ్వు ఈ పాటికి తట్టా బుట్టా సర్దుకొని అమెరికాకి తిరుగు ప్రయాణం కట్టాల్సి వచ్చుండేది. ఆంటీని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. చూడు చూడు, నా సహాయం లేకుండా చేసి చూడు. హలో, ఆ సమంతకి ఎవడి గిఫ్ట్లు ఇస్తే నీకేంటి పాప? నీకు ఆ సూర్య పెద్ద గిఫ్ట్ లాంటోడు. ఆ గిఫ్ట్ ని ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచించి నీ లైఫ్ ని సెట్ చేసుకో.
అర్థమైందా? హలో, అర్థమైందా? ఆల్ ది బెస్ట్. రాను ఈ సామాన్య పెద్ద తలనొప్పిగా తయారైంది. అరే, నా కొడుకుతో కాస్త ప్రేమగా ఉండమ్మా అని చెప్తే అస్సలు పట్టించుకోదే. చిచి, ఎప్పుడూ ఆ శామ్ మీద పడి ఏడుస్తుంది. కర్మ, ఏమవుతుందో ఏమో ఏం తెలియట్లేదు. ఏమేం జయంతి అలా ఉన్నావు? తలనొప్పిగా ఉంది. వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకో చెల్లి, పడుకో. ఈ ఇంట్లో అందరూ తలనొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు అంటూ ఎవరి గదిలోకి వెళ్ళి వాళ్ళు పడుకోండి. ఇంటి పనులు, వంట పనులు చేయడానికి పనిదాన్ని నేనొకదాని ఉన్నానుగా. వెళ్ళి చెల్లి, వెళ్ళి ఏసీ వేసుకొని హాయిగా నిద్రపో. రాజీ, ఆ మాట ఏదో కాస్త సౌమ్యంగా చెప్పొచ్చు కదా. ఆ చాకరీ ఏదో మీరే చెయ్యండి. నా బాధ ఏంటో మీకే తెలుస్తుంది. ఈ ఇంట్లో ఏ రోగం లేదని నేను ఒక్కదాన్నే. వగచే వాళ్లే కానీ ఓదార్చే వాళ్లే లేరన్నట్టు అనండి అనండి అనండి. నా బతుకంతా ఇంతే. అక్క, నువ్వొక్కదానివి ఏవీ కష్టపడక్కర్లేదు. నేను వస్తాను, పద. అయ్యో, నీకు అసలే తలనొప్పి కదా చెల్లి, వద్దులే, నువ్వు కూర్చో. అదా, రాత్రి సరిగ్గా నిద్ర పట్టక? ఆ మాటకొస్తే రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నీకేమైంది రాజీ? సూర్య శామ్ కి గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తుంటే అవన్నీ ఆలోచిస్తూ నాకు నిద్ర పట్టలేదు. అయితే నీకు నిద్ర పట్టకపోవడం ఏంటి? ఏముంది, నా కొడుకు అలాంటి పనులేమీ చెయ్యట్లేదని నా బాధ. అయినా మన ఇంటి పనులు మనం చేసుకోవడం కష్టమా రాజీ? అలా పెట్టండి గడ్డి. ఏంటమ్మా చెల్లి గొనిగావు? అదేదో గట్టిగా అను. ఏమనలేదులే. నవి పావు చెవులు చెల్లి, చీమ చిట్టుకుమన్నా నాకు వినిపిస్తుంది. మా ఆయన నాకు గడ్డి పెట్టాలా? ఇదిగో, నేనే కాని వంటగదిలోకి వెళ్ళకపోతే ఇంటిల్లిపోది తినాలి, అదే గడ్డి. సరే సరే, ఇంకా ఆపుతావా రాజీ? కమ్ బేబీ, సూర్యతో నీ మ్యారేజ్ గురించి జయంతితో మాట్లాడు. మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, మీతో కొంచెం నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చెప్పండి, మా తమ్ముడు అడుగుతున్నాడుగా. సూర్యకి మా బేబీకి ఎంగేజ్మెంట్ డేట్ వెంటనే ఫిక్స్ చేయండి. అలా చూస్తున్నారేంటి? ఎంగేజ్మెంట్ డేట్ త్వరగా ఫిక్స్ చేస్తే బెటర్ కదా. ఇప్పటికిప్పుడు నిశ్చితార్థం తేదీ ఖాయం చేయాలంటే ఎలా? లేడికి లేచిందే పరగన్నట్టు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎలా కుదురుతుంది? అవన్నీ కుదరదు. నువ్వన్నదే కరెక్ట్ చెల్లి. అలాగని ఇలా ఎన్నాళ్ళని సాగదీస్తారు? ముందు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయాలి, అంతే. అది కుదరదు రత్నమాల గారు. ఇలా చూడండి, ఈ ఇంట్లో ఏం జరగాలన్నా కూడా మా అమ్మ అనుమతి కావాలి. అమ్మ చెప్తేనే ఏదైనా ప్రారంభం అవుతుంది. అప్పుడు దాకా ఎవరో మాట్లాడటానికి లేదు. ఓకే, అలాగైతే ఆవిడితో నేనే మాట్లాడతాను. ఇదే మీతో మీ కూతురుతో వచ్చిన తంట. అరే, అనుకోగానే ఎలా అవుతాయండి? నేను ఆవిడితో మాట్లాడతానంటే మీకేంటి అభ్యంతరం? చూడండి, ఇది మా కొడుక్కి సంబంధించిన పెళ్లి విషయం. మా అమ్మ నోటి నుంచి పెళ్లి విషయం రాందే మేమెవరూ కలిగించుకోం. అలాంటిది మీరు మా అమ్మతో మాట్లాడతానంటారేంటి? ఇవన్నీ మాటలెందుకు? అసలు ఎంగేజ్మెంట్ చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా అది చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడతారు?
ఎంగేజ్మెంట్ చేసే ఉద్దేశం మాకు లేదని మేము అంటున్నామా? మీ మాటలు మరి అలాగే ఉన్నాయిగా. అది కాదు, అసలు విషయం ఏంటో, మా చెల్లి మనసులో ఉన్న ఆలోచన ఏంటో నాకు తెలుసు. సూర్యతో పెళ్లి కావాలంటే సామాన్య ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కలిసిపోవాలి. అలా జరగట్లేదు కదా. అలా అందరితో కలిసిపోయేంత వరకు ఆగుదామని మా చెల్లి ఆలోచన. అంతే కదా చెల్లి? అవును రత్నమాల గారు, సూర్య కూడా అప్పుడే నిశ్చితార్థానికి రెడీగా లేడు. అంటే ఏంటి? సూర్యకి మా బేబీ అంటే ఇష్టం లేదనేగా? బాగుంది మీరు చెప్పేది. ఇలా అనడంలో మీ ఉద్దేశం ఏంటి? సూర్య మా శామ్ని పెళ్లి చేసుకుంటాడనా? ఆ మాట అంటే నేను ఒప్పుకోను. ఒక్క మధ్యలో శామ్ ప్రస్తావన ఎందుకు? అలా అనుకుంటున్నారేమోనని. ఓకే ఓకే, ఈ మాటలన్నీ ఎందుకు? సావిత్రమ్మ గారు చెప్పేంత వరకు ఎంగేజ్మెంట్ టాపిక్కే రాదు, అంతే కదా? అదే కదా చెప్తున్నాం. ఓకే దెన్, అప్పటి వరకు మేము ఇక్కడెందుకు? నేను మా బేబీ అమెరికా వెళ్ళిపోతాం. బేబీ, సూర్యతో పెళ్లి వద్దని నేను అనడం లేదు. ఎంగేజ్మెంట్ ఇప్పట్లో లేనప్పుడు మనం ఇక్కడెందుకు? అప్పుడే వద్దాం. నో వే, ఐ వోంట్ కమ్ మమ్. బేబీ, ట్రై టు అండర్స్టాండ్ మీ. అప్పటి వరకు మనం ఇక్కడుండటం రెస్పెక్టబుల్ గా ఉండదు. నేను రాను మమ్. నేను ఇక్కడ నుంచి వచ్చేస్తే ఇక్కడ చాలా చాలా జరుగుతాయి. ఏం జరుగుతుంది ఏంటి? శాముదిన సూర్య మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుందేమోనని భయం అనుకుంటా చంద్ర. అనుమానం ఏముంది? అంతే అయి ఉంటుంది పద్మ. వింటున్నావా మమ్? నేను నీతో పాటు యుఎస్ కి వచ్చేస్తే వీళ్ళంతా కలిసి ఆ సమంతకి సూర్యకి పెళ్లి చేసేస్తారు. సూర్య, ఇంతకాలం జరిగింది చాలు. ఇక ఈ గేమ్స్ వద్దు. ఇచ్చిన గిఫ్ట్లు కూడా చాలు. ఇట్స్ ఓకే, దానికి నేనేం ఫీల్ అవ్వను. లెట్స్ గెట్ ఎంగేజ్. కమ్ ఆన్ సూర్య. మన ఎంగేజ్మెంట్ కి రెడీ చేయమని వీళ్ళందరికీ చెప్పు. చెప్పు సూర్య, నువ్వు సైలెంట్ గా ఉండటం ఏం బాలేదు. చెప్పు, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పు. అన్నయ్యకి ఇష్టమైతే ఓకే అని ఏర్పాట్లు చేయమని చెప్తాడు కదా. చెప్పమని ఎందుకు అలా ఫోర్స్ చేస్తావు? ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి, తెలిసిందే కదా. అసలు సూర్య నోరు తెచ్చి సమాధానం చెప్పకపోవడానికి కారణం మీరు. బాగుంది. మేమెలా అవుతాం? మేమేం చేసాం? అసలు సమంతని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? శామ్ ఇక్కడికి రావడానికి అన్నయ్య ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పకపోవడానికి సంబంధం ఏంటి? ఈ సమంత ఎదురుగా ఉంటే సూర్య సమాధానం చెప్పలేడు. చెప్పలేడు అంటే అర్థం ఏంటి? నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం సూర్యకి లేదనే కదా. షట్ అప్. అసలు సూర్య నోరు తెచ్చి సమాధానం చెప్పకపోవడానికి కారణం మీరు. బాగుంది. మేమెలా అవుతాం? మేమేం చేసాం? అసలు సమంతని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? శామ్ ఇక్కడికి రావడానికి అన్నయ్య ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పకపోవడానికి సంబంధం ఏంటి? ఈ సమంత ఎదురుగా ఉంటే సూర్య సమాధానం చెప్పలేడు. చెప్పలేడు అంటే అర్థం ఏంటి? నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం సూర్యకి లేదనే కదా. షట్ అప్. సూర్య నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చాడు, ప్రామిస్ కూడా చేశాడు. చెప్పు సూర్య, ఐ విల్ మ్యారీ సామాన్య అని వీళ్ళందరికీ గట్టిగా వినిపించేలా చెప్పు. బేబీ, వాట్ ఇస్ దిస్? వీళ్ళ చేత నువ్వు ఇలా మాటలు అనిపించుకోవడం, ఈ సూర్యన్ నువ్వు ఇలా బెగ్ చేయడం నీకు అవసరమా? వాళ్ళేదో ఎంగేజ్మెంట్ కి టైం అడుగుతున్నారు కదా, అప్పుడు చూద్దాం. కమ్, లెట్స్ గో టు యుఎస్. మామ్, విల్ యు కీప్ క్వైట్? సూర్యని ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయమని నువ్వెందుకు గట్టిగా అడగట్లేదో నాకు అనవసరం. నేను మాత్రం ఒక డెసిషన్కి వచ్చాను.